రేవంత్ హాఫ్ సెంచరీ, కేటీఆర్ విమర్శ. ఢిల్లీ టూర్లలో రేవంత్ హాఫ్ సెంచరీ కొడితే మరి ఇప్పటి వరకు ఈ సంవత్సరాల 2 సంవత్సరాల కాలంలో మీ నాయన చేసినటువంటి వ్యవహారం ఏంటిది? మీ నాయన చేసినటువంటి వ్యవహారం ఏంటిది ఒకసారి చెప్పాలి. మీ నాయన చేసినటువంటి వ్యవహారం ఇప్పటి వరకు అధికారం కోల్పోయిన తర్వాత, మీ పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకు అసెంబ్లీకి ఎన్నిసార్లు వచ్చిండు? అసెంబ్లీలోకి ఎన్నిసార్లు వచ్చిండు? ప్రజల సొమ్ములతో జీతాలు తీసుకొని ఈ 18-19 నెలలుగా అసెంబ్లీకి రానటువంటి కేసీఆర్ని ఏమనాలి, మీ నాయనని ఏమనాలి? మరి ఇక ఢిల్లీ టూర్లలో రేవంత్ రెడ్డి అర్ధ సెంచరీ పూర్తి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో రేవంత్ రెడ్డి 50 సార్లు ఢిల్లీకి పోయినా రాష్ట్రానికి పైసా ప్రయోజనం లేదన్నారు. ఢిల్లీ బాసుల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని శనివారం. అట్లుంటే ఇక్కడ అసెంబ్లీకి రానటువంటి మీ నాయన గురించి ఇక్కడ ఫిషరీస్ కార్పొరేషన్ చేరిపోయినటువంటి మెట్టు సాయి చెప్తా ఉన్నాడు. ఇంకో ఏమని చెప్తా ఉన్నాడు? అసెంబ్లీకి హాజరు కాని ప్రతిపక్ష నేత కేసీఆర్ కు జీతం ఎందుకని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రశ్నించారు. శనివారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, నియోజకవర్గానికి కూడా వెళ్లడం లేదని తెలిపారు. అయినప్పటికీ ప్రతి నెల ప్రతిపక్ష నేతగా 2,75,000 రూపాయల జీతం తీసుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతగా 49,50,000 రూపాయలు, అంటే దాదాపుగా 50 లక్షల రూపాయలు తీసుకున్నారని వెల్లడించారు. అసెంబ్లీకి హాజరు కావడానికి ఇష్టం లేకపోతే బీఆర్ఎస్ పార్టీలోని బీసీ లీడర్లకు ప్రతిపక్ష నేత పదవి ఇచ్చి నువ్వు అటు పక్కకు పోయి వాడు ఫామ్ హౌస్ లో పండుకోమని ఆయన చెప్పిండు. ఒరిజినల్ గా చెప్పినటువంటి మాటే. మీరు అసెంబ్లీకే రాకపోతే 50 లక్షల రూపాయలు తీసుకొని 50 లక్షల రూపాయలు కేవలం పైసలే, ఈ జీతమే. ఈ అలవెన్సులు వేరు, మళ్ళా కార్లు వేరు. ఒక మంత్రికి ఉండాల్సినటువంటి ఏవైతే సదుపాయాలు ఉంటాయో, ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ ఉంటుందో, ఏ విధమైనటువంటి అన్ని మెయింటెనెన్స్ సంబంధించిన ఖర్చులు ఉంటాయో ఒక మంత్రికి, యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అదే ఇప్పుడు కేసీఆర్కి ఉండేది కూడా అదే. కానీ ముఖ్యంగా ఇన్ని పైసలు తీసుకొని ఏది ప్రతి నెల ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తికి 2,75,000 రూపాయలు ఎవరు ప్రతి నెల 1వ తారీఖు టెన్షన్గా టంగు అని పడతాయని చెప్పేసి అంటారు కదా కేసీఆర్. సో ఈయన దాంట్లో అకౌంట్లో కూడా 2,75,000 రూపాయలు ఈయన ప్రజాప్రతినిధిగా ఎన్నికైనందుకు, ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు, మరో పక్కన ప్రతిపక్ష నేతగా ఉన్నందుకు 2,75,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తూ ఉన్నది. మరి మీ నాయన ఇంతవరకు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ రెడ్డి 50 సార్లు పోయిందా, ఆయన 500 సార్లు పోయింది అనేది కాదు. సో ఆయన అధికారం ఉన్నటువంటిది. సరే, ఆయన ఇక్కడి నుంచి మూటలు మోసుకుపోతా ఉన్నాడా, పైసల సంచులు మోసుకుపోతా ఉన్నాడా, ఇది రెండో అంశం. కానీ ప్రజా సమస్యల పైన ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అధినేత అయినటువంటి, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ రాకపోవడాన్ని మీరు ఎందుకు దీన్ని సమర్థిస్తూ ఉన్నారు? అంటే మీ నాయన కాబట్టి. అంటే ఆయన రాకపోతే ఏమీ లేదు, ఈయన పోతే వచ్చినారు. ఇప్పుడు ఈయనకు 20 నెలలు, దాదాపుగా 20 నెలలు, 20 నెలలుగా రాకుండా దాదాపుగా 600 రోజులేమో.